దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. మంత్రివర్గం ఏర్పడబోతుంది. అలానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే చర్చ ఆయన గెలిచినప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఆయన అధికారాన్ని చేపట్టాలి అనే తన కోరికని చాలా సందర్భాల్లో కూడా వ్యక్తీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇన్ని చర్చల తర్వాత మొన్న మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన చర్చల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఆయన కానీ ఉప ముఖ్యమంత్రి అయితే ఏ శాఖలో ఆయనకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనేది కూడా బయట జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఈ పార్టీలన్నిటినీ కలపడంలో కీలక పాత్ర పోషించారు. అలానే గెలవడానికి కూడా ఆయన వంతుగా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి అందులోనూ అసలు గతంలో 2 సార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి తను 21 తను అనుకున్న సీట్లన్నీ గెలవడం ఇదంతా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలానే మోదీని చంద్రబాబుకి మధ్య ఒక కోఆర్డినేషన్ ఇది చేసి వాళ్ళ మధ్య పొత్తులకి వాళ్ళందరినీ సిద్ధం చేయడానికి కూడా ఆయన మెయిన్ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయనకి కీలకమైన పదవి ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే ఉప ముఖ్యమంత్రిగా అలానే హోంమంత్రిగా గ్రామీణాభివృద్ధి అంటే హోంమంత్రి కిందకే ఎక్కువగా గ్రామీణాభివృద్ధి శాఖ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ 2 శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించబోతున్నట్లు బాగా చర్చలు జరుగుతున్నాయి. సో ఆ 2 శాఖలే ఆయనకి కేటాయించట్టు. మరి లోకేష్ పని ఏంటి? సో లోకేష్ సంగతి ఏంటంటే లోకేష్కి మొన్నటి వరకు ఆయన మంత్రివర్గంలో లేకుండా ఏదైతే రెడ్ బుక్ పట్టుకుని తిరిగారో ఆ రెడ్ బుక్కి సంబంధించిన అంశాలని ఆయన కిందకి తీసుకువద్దాము, లేకపోతే అభివృద్ధికి సంబంధించి పార్టీని లీడ్ చేయాల్సిన పరిస్థితులన్నీ ఆయనకి ఇద్దామనుకున్నారు. కానీ అతను కూడా ఇది గవర్నమెంట్లోకి రావడానికి అలానే మంత్రివర్గంలోకి రావడానికి ఆసక్తి చూపడంతో అతనికి ఇంకొకటి కూడా ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీల్లో ఎక్కువగా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సో వాటన్నిటిని నెరవేర్చే దిశగా అతనికి ఐటీ పరిశ్రమలు పట్టణాభివృద్ధి శాఖ ఈ 3 కూడా కేటాయించే పరిస్థితి ఉందని కూడా చర్చ జరుగుతుంది. సో అయితే గతంలో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ సిఆర్డిఏ ఇవన్నీ కూడా నారాయణ చూసేవారు. నారాయణ కూడా ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి గెలిచారు కాబట్టి మరి ఆ శాఖను అతనికి కేటాయించి ఐటీ పరిశ్రమలు లోకేష్కి కేటాయిస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా అంటే సీనియర్స్ చాలామంది గెలిచారు. అలానే గతంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలానే కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సామాజిక సమీకరణలు ఇవన్నీ చూసుకుని కూడా పెద్ద మంత్రివర్గాన్ని తయారు చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి కనిపిస్తుంది. సో అందరినీ అకామిడేట్ చేస్తూ సామాజిక సమీకరణల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని అలానే అన్ని పార్టీలు ఏదైతే బీజేపీ, జనసేన అండ్ టీడీపీ 3 కలిసి పోటీ చేసినాయో ఆ పోటీ చేసిన నేపథ్యంలో 3 పార్టీలకి కూడా సమ ప్రాతినిధ్యం వాళ్ళ పార్టీల నుంచి ఎన్ని సీట్లు కేటాయించబడని, ఎంతమంది గెలిచారు, అలానే వాళ్ళల్లో కూడా సామాజిక సమీకరణలు తీసుకుని అదంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన ఒక పెద్ద మంత్రివర్గాన్ని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగా 11వ తేదీ ప్రమాణ స్వీకారం ఉంటుందనుకున్నారు చంద్రబాబు నాయుడుది. బట్ ప్రధానమంత్రి కూడా ఆ సభకి వస్తూ ఉండడంతో అది 12వ తారీఖుకి పోస్ట్ పోన్ అయింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో 12వ తేదీన ప్రధానమంత్రి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన కూడా రాబోతున్నారు. సో 1.5 అవర్ పాటు ఆయన విజయవాడలో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఆయన భువనేశ్వర్కి వెళ్తారు అనేది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆయన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సో ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అంటే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కొచ్చు అనే విషయంలో చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఒక శ్రీకాకుళం నుంచి మనం తీసుకుంటే ఇక్కడ అచ్చెన్నాయుడికి ఈసారి ఉండకపోవచ్చేమో, ఎందుకంటే పార్టీకి సంబంధించిన ప్రధాన బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారేమో. ఎందుకంటే ఇక్కడ రామ్మోహన్ నాయుడికి సెంట్రల్ గవర్నమెంట్లో అతనికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ అతనికి ఉండకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయనపాత్రుడు కావచ్చు, లేకపోతే ఇంకా సీనియర్స్గా అన్ని జిల్లాల నుంచి గతంలో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్స్ అంతా కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలానే పార్టీకి నిలబడి ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చిన పరిస్థితుల్లోనే సో వాళ్ళందరినీ అకామిడేట్ చేసి మంత్రివర్గంలో అంటే ఒక మంచి మంత్రివర్గాన్ని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందుకే ఆ వర్క్ కూడా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో అది ఏది ఏమైనా కూడా 12వ తేదీన అందరూ కూడా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మరి జనసేనకి ఎన్ని మంత్రి
పదవులు దక్కబోతున్నాయి, అలానే బీజేపీకి ఎన్ని రాబోతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని ముగ్గురికి సమప్రాతిపదిక మీద మంత్రివర్గం ఉండబోతుంది అనేది టీడీపీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.